అదృష్టం కాదు, మనం చేసుకున్న అదృష్టం. మనకు నారాయణ గారు ఇక్కడ మంత్రిగా నాయకుడిగా రావడం. చాలా మంది ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఆ మాటలు మర్చిపోతారు. ఎన్నికల ముందు కార్యకర్తలు మా రక్తం మా ప్రాణం ఇవన్నీ చెప్తాం మేమందరం. కార్యకర్తల కుటుంబాలు, కార్యకర్తల బిడ్డల చదువులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఆరా తీసి ఆ కుటుంబాలకి సహాయం చేసిన వ్యక్తి మంత్రి నారాయణ. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు బహుశా భారతదేశంలోనే ఎవరు కానీ గెలిచిన తర్వాత 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం వాళ్ళ సొంత కుటుంబ నిధులు తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు కార్యకర్తలకి సహాయపడటం అనేది అది సహజం. ఎలక్షన్ తర్వాత చేయడం ఇది ఇక్కడ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒక కుటుంబంగా మిమ్మల్ని అందరినీ భావించారు కాబట్టి మీ కుటుంబంలో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ నేను చూశాను కళ్ళ. మామూలుగా నాయకులు రావడమే కష్టం. చిన్న కుటుంబంలో జరిగే ఫంక్షన్స్ వచ్చి ఒకవేళ ఆయన లేకపోతే రమా మేడంని పంపడం లేదా వాళ్ళ బిడ్డల్ని పంపడం అన్నీ అర్థం చేసుకోవాలి. కొత్త తరం రాజకీయం. మనుషుల్ని అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. అట్లని ఆ రోజు 500 రూపాయలు ఇవ్వడం కానీ వాళ్ళ జీవితంలో బాగా చేసినట్టు కాదు, కూలి ఇచ్చినట్టు. వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏం కావాలి. నేను చూస్తున్నా ఎంతో మంది మహిళలకి, ఎంతో మంది యువతకి కాంట్రాక్ట్స్ ఇప్పిస్తున్నారు. కాంట్రాక్ట్స్ ఇప్పించడం అంటే వాళ్ళకేమి ఉండల నుంచి కాపీ వేసి పనికి వచ్చేది కాదు, నేర్చుకుంటారని చెప్పి. ఈ రోజు నేర్చుకుంటే 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు. ఎంతో మంది వాళ్ళ బిడ్డలకి ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ లో చదివిస్తున్నారు ఫ్రీగా. దాదాపు 3000 కుటుంబాలకి హాస్పిటల్లో ఏ సమస్య వచ్చినా అది లక్షలు నేను చూశాను. ఒకరిద్దరికి 15 లక్షల పైన కానీ ఖర్చు పెట్టిన విషయం. నేను ముఖ్యమంత్రి నిధి నుంచి ఇప్పిస్తాను, ప్రధానమంత్రి నిధి నుంచి ఇప్పిస్తాను అని ఎప్పుడు చెప్పరా. తన వంతు స్వయంగా కొంత డబ్బులతో చేసిన విషయం అందరూ మర్చిపోకూడదు. ఈరోజు మీరు అందరూ చాలా మంది నేను చూస్తాను, ఏదో ఫంక్షన్ పిలిచినప్పుడు కష్టంగా వస్తున్నారు. చాలా మంది చాలా ఇష్టంగా వస్తున్నారు. నేను చాలా మంది చెప్తున్నాను, ఈ నియోజకవర్గం వదిలేసి ఇంకో నియోజకవర్గంకి వెళ్ళి చూస్తే ఎమ్మెల్యే పరిస్థితులు ఇంత మీకు ఉండదు. ఈరోజు మిమ్మల్ని ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని పెట్టుకొని మీరు చర్చిస్తా ఉంటే నారాయణ సార్ లాంటి ఒక వ్యక్తిని, రాజకీయంగా కాదు పర్సనల్ గా ఒక వ్యక్తిని ఈ రోజు అంతా కూర్చొని మీరు కాన్ఫరెన్స్ రూమ్ లో చర్చిస్తా ఉంటే ఈ జీవితానికి అటువంటి ఒక్క సంఘటన చాలు, మీరందరూ సక్సెస్ అయ్యారని చెప్పుకోవడానికి. రోజు మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇటువంటి మంచి వ్యక్తులు మన నెల్లూరు నగరానికే కాదు ఈ రాష్ట్రానికి, దేశానికి కానీ అవసరం. ఆయన జనాలు మనుషులు కావాలంటే ఆయన సంస్థలోనే ఒక 50,000 ఉద్యోగాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ 2 లక్షల మంది పనిచేస్తాం. ఈరోజు నాణ్యత కావాలి, క్వాలిటీ కావాలి, విశ్వాసం కావాలి మనుషుల్లో. మా అందరికీ కానీ సహాయపడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం ఈరోజు అమరావతి ఇంత సజావుగా జరుగుతుందంటే, ఇంత స్పీడ్గా జరుగుతుందంటే నారాయణ గారి కృషి. ఆయనకి ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా రెస్ట్ తీసుకోండి, కళ్ళలో ఏదో ఆయనకు ఇన్ఫెక్షన్ అయితే కళ్ళలో ఇబ్బంది ఉంటుందా
ఆ టాప్స్ కారులో వేసుకొని వెళ్తానే ఉంటారు. అక్కడ ఉంటూ నెల్లూరు నగరంలో అభివృద్ధిని ఎలా పరిగణిస్తున్నారు. ఒక నగరమే కాదు, అన్ని రాష్ట్రంలో మున్సిపాలిటీలు అన్నింటినీ ఈరోజు గతంలో చూసిన ఒక కుటుంబంలో కాదు, ఈ రాష్ట్రంలో మార్పు వస్తుండే వ్యక్తి మనతో ఉన్నాడు. మనం అతనితో ఉన్నామంటే అందరు కానీ గర్వపడాల్సిన సమయం ఇది. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.